Revelation chapter 2, verse 23. I am he who searches. I am he who searches mind and heart, and I will give to each of you according to your work. తెలుగులో దేవుడు ఏమంటున్నారంటే, అంతరింద్రియములను హృదయములను పరిశీలించేవాడను నేనే. మీరు అనుకుంటున్నారేమో నాకేం తెలియదు మీ గురించి అని. సమస్తము నాకు తెలుసు, ప్రతి ఒక్కరి గురించి. ఈ ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని సృజించింది నేనే. మీ గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? తల్లి కన్నా కొన్ని విషయాలు తెలియదు, కానీ నాకు అన్ని విషయాలు తెలుసు మీ గురించి. హృదయములను అంతరింద్రియములను పరీక్షించువాడను నేనే. నేను కూడా ఒకడిని అంటలేదు, నేను అంటలేదు, నేనే అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ఫలితం ఇచ్చేదను. మన క్రియలు అలా ఉన్నాయి. మనం ఏం పనులు చేస్తున్నాము? దేవుని పని చేస్తున్నామా? లేదా దేవుని పని చేసే వాళ్ళకి సహకరిస్తున్నామా? వాళ్ళని ప్రేమిస్తున్నామా? లేదా వ్యర్థమైనటువంటి మన పనులు మాత్రమే చేసుకుంటూ ఉన్నామా ఎంతసేపు అనేటటువంటి విషయాల్లో దేవుడు వాని క్రియల చొప్పున ప్రతివానికి ఫలితాన్ని ఇచ్చేవాడంట, ప్రతిఫలమునిచ్చేదను. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది మనలో ఉన్న ప్రతి ఒక్కరము పరిశీలించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అట్ ద సేమ్ టైం దేవుడు మన హృదయాల్ని, మన అంతరంగాల్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు అని తప్పుడు ఆలోచనలు చేయకుండా ఉండే వారంగా మనం ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించగలుగుతాము.